మోక్షపురిగా ప్రసిద్ధిగాంచిన శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్యంగా నిర్మితమైన శ్రీరామ మందిరంలో రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎంపిక చేసుకున్న ముహూర్తంలోని బలాన్ని, శక్తిని సంఖ్యాశాస్త్రపరంగా కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. ముహూర్తానికి ఎంపిక చేసుకున్న తేదీ 22 జనవరి 2024 సోమవారము మధ్యాహ్నము 12:27 నుండి 12:32 మధ్య సమయం. ఇందులో తేదీ విషయానికి వస్తే సంఖ్యాశాస్త్రపరంగా 22వ తేదీని మాస్టర్ నెంబర్ అంటారు. ఎందుకంటే ఇది మిగతా అన్ని సంఖ్యల కంటే, అన్ని అంకెల కంటే అధిక శక్తిని కలిగి ఉన్నది కాబట్టి. ఈ సంఖ్య ఆధ్యాత్మికతను, ధార్మికతను, సంస్కృతిని, సౌందర్యాన్ని, ఆకర్షణను, సేవాభావాన్ని, విస్తృతమైనటువంటి తత్వాన్ని, జనాకర్షణ, ధనాకర్షణ కలిగినటువంటి అంశను ఈ సంఖ్య సూచిస్తోంది. జనవరి అంటే 1, ఇది సూర్యుని యొక్క తత్వాన్ని సూచిస్తోంది. సంవత్సరం 2024 మొత్తం కూడితే వచ్చేటటువంటి సంఖ్య 8, ఇది శని తత్వాన్ని సూచిస్తుంది. ఈ సరిగ్గా 8 సంఖ్య రామ అనేటువంటి పేరు యొక్క నేమ్ నెంబర్ అంటే నామ సంఖ్యను సూచిస్తోంది. ప్రాణప్రతిష్ఠ కానీ, తర్వాత అయోధ్యలో జరిగినటువంటి నిర్మాణం కానీ, అయోధ్యలో జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో కానీ తేదీ, నెల, సంవత్సరము, వీటిలో ఉన్నటువంటి విడివిడి సంఖ్యలు, గ్రహాల ప్రభావంతో పాటు అయోధ్య అనే పేరులో ఉన్నటువంటి చంద్రతత్వాన్ని కలిగినటువంటి 20 సంఖ్య కూడా అద్భుతమైన శక్తిని ప్రదర్శించబోతోంది. శ్రీరాముని వంశము సూర్యవంశం అయినప్పటికీ శ్రీరాముని పేరులో చంద్రుడు, శ్రీరామచంద్రుడు, రామచంద్ర అని మనం అంటున్నాం. అంటే చంద్రతత్వాన్ని కూడా కలిగి ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణంగా చెప్పవచ్చు. ముహూర్తానికి ఎంపిక చేసుకున్నటువంటి వారము సోమవారం, అంటే ఇది చంద్రుని సంబంధించినటువంటి లక్షణం, తత్వం ఎక్కువగా ఉన్నటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. ఈ తేదీలో 2 అనే అంకె 4 సార్లు ఇక్కడ మనకు కనబడుతుంది. అనగా చంద్రుని యొక్క తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే మనసులకు హత్తుకునేగా, మనోరంజకంగా, జనరంజకంగా ఇక్కడ ఆలయము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉండబోతున్నాయి అనేటువంటి సంకేతాన్ని ఈ తేదీ మనకు తెలియజేస్తుంది. ముహూర్తానికి ఎంపిక చేసుకున్న తేదీని మొత్తాన్ని కూడితే, అనగా తేదీ, నెల, సంవత్సరం మొత్తాన్ని కూడితే మనకు 13 సంఖ్య వస్తుంది. ఇది రాహుగ్రహాన్ని సూచిస్తుంది. ఈ రాహుగ్రహము అనేటువంటిది విశేషమైనటువంటి ధనాకర్షణ కూడా సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ధనానికి ఎలాంటి లోటు ఉండదనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా భద్రతాపరమైనటువంటి కొంత జాగ్రత్త కూడా వహించాలనేటువంటి సంకేతాలను కూడా ఇది అందజేస్తుంది. ముహూర్తానికి ఎంపిక చేసుకున్నటువంటి సమయం 12:27 నుండి 12:32 మధ్య సమయము సత్వ, రజస్తమో గుణాలలో రజో ప్రభావం కలిగినటువంటి సమయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఒక రాజసప అయినటువంటి ఒక లక్షణాన్ని కూడా ఇక్కడ ఈ దేవాలయంలో మనం ప్రధానంగా చూడవచ్చు. సాధారణంగా దేవాలయాల్లో అత్యధిక శాతం సాత్విక తత్వాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ రాజసపరమైనటువంటి లక్షణాలను చూపించేటటువంటి అయోధ్యగా మనం చెప్పవచ్చు. మొత్తానికి ఈ తేదీని ఎంపిక చేసుకోవడంలో ఎంతో శక్తి ఉన్నది. ఒక మాటలో చెప్పాలి అని అంటే అయోధ్య ఎలా ఉండబోతుంది అనేటువంటి దాన్ని మనము ఒక శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. గగనం గగనాకారం సాగరం సాగరోపమః రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివః. ఆకాశం ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని మాత్రమే చూపెట్టగలం. దానికి ప్రత్యేకంగా ఏది చూపించినా అది ఆకాశం కాదు. సముద్రం ఎలా ఉంటుందంటే సముద్రాన్ని చూపిస్తే మాత్రమే తెలుస్తుంది. ఇంకా వేరే ఏదో నదినో చూపిస్తే మన సముద్రాన్ని మనం అంచనా వేయలేం. రామరావణ యుద్ధం ఎలా జరిగిందంటే శ్రీరాముడు, రావణుడు ఎలా యుద్ధం చేశారు అనేటువంటిది ఆ యుద్ధాన్ని చూస్తేనే తెలుస్తుందట. అదేవిధంగా అయోధ్య ఎలా ఉంటుంది అనేది అయోధ్యను చూస్తేనే తెలుస్తుంది. అంతటి గొప్పగా, అంటే అంతటి విశేషంగా ఉండబోతుంది అనేటువంటిది మనము ఇక్కడ ఈ సంఖ్యల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ముహూర్తాన్ని గొప్ప ముహూర్తంగా మనం చెప్పవచ్చు. జై శ్రీరామ్.